హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నా ఛానల్లో అయితే డే ఇన్ మై లైఫ్ స్టైల్ ఉంటుంది. అలాగే కొన్ని టిప్స్ ఉంటాయి, మనీ సేవింగ్ ఐడియాస్, అలాగే లంచ్ బాక్స్ రెసిపీస్, అలాగే కుకింగ్, ట్రావెలింగ్, స్టిచ్చింగ్ అన్నీ నేను షేర్ చేస్తానండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వ్లాగ్ అయితే ముందు రోజు నైట్ నుంచి స్టార్ట్ చేశానండి. ఈరోజు ఇడ్లీకి అయితే పప్పు నానబెట్టాను. కాకపోతే ఇడ్లీ అయితే వేయట్లేదు, మినపరొట్టి కోసం అని చెప్పి నేను పప్పు అయితే నానబెట్టాను. ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను. దాన్ని అయితే గ్రైండర్ వేసుకొని ఒక 3-4 గ్లాసులు అనుకుంటా వేసాను. గ్రైండర్లో వేసిన పిండి కాబట్టి దాన్ని అయితే కలిపేసి ముందు రోజు నైట్ పక్కన ఉంచుకున్నాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. రైస్ అయితే పెట్టేసాను స్టవ్ మీద. అలాగే టీ పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ టీ కూడా అయిపోయింది. ఒక పక్క అన్నం కూడా ఉడుకుతుంది. ఈలోగా అయితే మినపట్టుకి మనం అయితే రెడీ చేసేసుకుందాం. ముందు రోజు కలిపి ఉంచాను కదండి పిండి, చూసారు కదా ఎలా పొంగిందో. ఇలా పొంగితేనే టేస్టీగా ఉంటాయి ఇడ్లీలు కానీ మినపట్టు కానీ. ఈరోజైతే నేను మినపరొట్టి వేస్తున్నాను. మీలో ఎంతమందికి మినపరొట్టి ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడంటే ఇంకా తగ్గిపోయింది. ఇది వరకు అయితే ఇదే మినపరొట్టులో మన ఇడ్లీ నొక్కు కాకుండా వరి నొక్కు కలిపి ముందు రోజు నైట్ మినపరొట్టి కాల్ చేసి ఉంచుకునేవారండి. అదే నెక్స్ట్ డే టిఫిన్ కింద చేసేవారు. పనులకి వెళ్ళిన వాళ్ళు కూడా అయ్యే పట్టుకెళ్ళేవారు. అంటే ఇలా కాదు, ఇంకా చాలా దలసరిగా చేసేవారు అన్నమాట. ఒక రొట్టిని 4 ముక్కలు 5 ముక్కలు కూడా అదే 6 ముక్కలు అలా చేసి తినేవారు. ఒక్కొక్క ముక్క అలా. ఆల్మోస్ట్ మనం కేక్ ఎలా కట్ చేసుకుంటాం ఆ టైపు. వాటికి సపరేట్గా పెనాలు ఉండేయండి, మూకుడు అంటాం కదా, కొంచెం దలసరిగా ఉండేవి అవి. ముందు రోజు నైటు పొయ్యి కదా, అప్పుడు పొయ్యిల మీద కాల్చి పైన ఒక అరిటాకు అలా వేసి దాని మీద నిప్పులు వేసి కాల్చితే అసలు ఎంత టేస్ట్ ఉంటుందనండి. ఇప్పుడు వాళ్ళకైతే అసలు తెలియదేమో అది. ఇప్పుడు మనం ఎంత చేసుకున్నా ఆ టేస్ట్ అయితే రాదు. అప్పుడు వాళ్ళ వంటలు చాలా బాగుండేవి. ఇక్కడ మినపరొట్టు వేస్తాను. ఇలాగా నేను టీ తాగేస్తాను. అది వేగడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎందుకంటే దలసరి కాబట్టి సిమ్లోనే కాల్చుకోవాలి. హైలో అయితే అడుగును మాడిపోతుంది, లోపల అయితే ఉడకదండి. అందుకని చెప్పి సిమ్లోనే పెట్టుకుని కాల్చాలి దాన్ని. మీలో ఎంతమందికి మినపట్టు ఇష్టము? మినపట్టులో తేనె పానకం వేసుకుని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. మీలో ఎవరైనా తిన్నారా? తింటే మీకు మినపట్టు తేనెపాకం ఇష్టమా లేకపోతే చట్నీతో ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఇంకా టీ తీసుకుని బయటకైతే వచ్చేసాను. ఆ రోజు కొంచెం వర్షం పడి ఆగిపోయింది, కొంచెం చినుకులు పడుతున్నాయి. చూడడానికి వెదర్ చాలా బాగుంది. ఇలా వర్షం పడినప్పుడు మొక్కల్లో ఇంకా చాలా గ్రీన్గా చాలా బాగుంటుంది. వీళ్ళు ఎంతమందికి ఇష్టమో ఇలా వర్షంలో మొక్కల దగ్గర ఉండడము కామెంట్ చేయండి. ఇంక ఈ ఫ్లవర్స్ అయితే వీటి పేరు నాకు ఐడియా లేదండి. తెల్లపూలు అంటున్నాను. ఐ థింక్ నందివర్ధన్ అనుకుంటా. మీలో ఎవరికైనా దీని నేమ్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇంక తర్వాత ఇవాళ లంచ్లోకి అయితే నేను మటన్ కర్రీ వండుతున్నానండి. నా స్టైల్లో మటన్ కర్రీ ఎలా వండుతానో మీకు సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చాలా త్వరగా వండేస్తాను మటన్ కర్రీ. నేను రేర్గా వండుతాను, ఎక్కువగా అయితే మేము మటన్ తెచ్చుకోము. ఇవాళ అయితే తెచ్చుకున్నాం. ఇది 1/2 kg మటన్ అండి. మామూలు కూరల కంటే మటన్ కూర చాలా ఈజీగా అయిపోతుంది, చాలా త్వరగా కూడా వండేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. వంట రాలేని వాళ్ళు కూడా ఈ రెసిపీని ఈజీగా చేసేలా నేనైతే మీకు చూపిస్తాను. ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది మటన్ కర్రీ. ఫస్ట్ అయితే ఉప్పు వేసుకున్నానండి 1 స్పూను, అలాగే కొంచెం పసుపు. ఉప్పు మీరు మటన్కి ఎక్కువ పట్టదండి, ఉప్పు సరిపోలేనట్టు ఉంటుంది, తర్వాత ఎక్కువైపోతుంది కాబట్టి చూసి వేసుకోండి. అలాగే కారం మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 4 స్పూన్లు కారం వేసాను. కారం ఘాటును బట్టి మీరు కారం యాడ్ చేసుకోవాలి, కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. అలాగే మీ దగ్గర ఉంటే మటన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు కలిపి మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ కూడా వేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయిపోయిందండి, అందుకని చెప్పి నేను మీకు చెప్పేస్తున్నాను. మటన్ కూరకి ఆనియన్స్ అయితే ఎక్కువ వేసుకోకూడదు, ఒక బిగ్ ఆనియన్ అయితే సరిపోతుంది దీనికి, ఎందుకంటే గ్రేవీ వచ్చేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి. అల్లము 2 ఇంచుల వరకు అల్లం,
అలాగే 2 వెల్లుల్లిపాయలు అలా తీసుకుని మీరు మిక్సీ పట్టేసుకోండి. ఆ పేస్ట్ని కూడా కలిపేసి 5-6 విజిల్స్ రానివ్వాలి. ఒకవేళ తర్వాత కూడా ఉడకపోతే మీరు మళ్ళీ విజిల్లో పెట్టుకోండి. మటన్ బట్టి ఉడుకుతుంది కదా, అది బాగా ఉడికిపోయిన తర్వాత తాలింపు అయితే వేసుకోవాలి. తాలింపులో అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు అంతే అండి. అవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా వండుకున్న మటన్ అయితే అందులో వేసేసుకోవాలి. గ్రేవీ కూడా మొత్తం అంతా ఊడ్చేసేస్తాం. ఉప్పు అవి సరిపోకపోతే ఇక్కడ చెక్ చేసి వేసుకోవచ్చు మసాలా అన్నీ. ఇంతే అండి, మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ అవి నేను క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వంట రాలేని వాళ్ళు కూడా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. నాకైతే ఒక 8 విజిల్స్ అయితే పెట్టానండి నేను మటన్ ఉడకడానికి. ఇంకా తర్వాత మధ్యాహ్నం లంచ్ అయితే చేశాను ఎమ్మి మటన్ కర్రీతో, చాలా బాగా వచ్చింది. ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ అయితే ఎడిటింగ్ చేశానండి. నాకు వీడియో ఎడిటింగ్కి కనీసం 1 అవర్ పైనే పడుతుంది ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే. ఆ తర్వాత నేను ఇంకా సాయంత్రం తోటకూర అయితే బాగు చేశాను. 2 కట్టలండి ఇది. మీకు ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే బాగు చేసిన తోటకూర కంటే వేస్ట్ ఎక్కువ వచ్చింది, అదే మీకు చూపిస్తున్నాను. అక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చాను, కాకపోతే అది సరిగ్గా లేదు, నాయిస్ వచ్చిందని తీసేశాను. తోటకూర అయితే చాలా బాగుంది ఫ్రెష్గా, కాకపోతే అక్కడక్కడ చీడ ఉంటుంది కదా, అలా ఉన్నదంతా తీసేసాను. నాకు చాలా భయం తోటకూర కానీ ఆకుకూరలు బాగు చేయడం. నాకు ఈ ఆకుకూర బాగు చేయడానికి 1.5 అవర్ పట్టింది. మీరు ఎవరు నమ్మరు అనుకుంటా, అంత ఎక్కువ టైం నేను ప్రతి ఆకు చూస్తాను, లేకపోతే ఇంక నేను ఆ కూర తినలేను. నాకు అనుమానం వస్తుంది అన్నమాట తిన్నప్పుడల్లా నేను సరిగ్గా చూడలేదు ఏమన్నా ఉందేమో అని. అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా చూస్తాను. మీలో ఎంతమంది ఇలా చేస్తారు? ఇంకా తర్వాత సామాన్లు అయితే తోమేశాను ఆ రోజు. ఇంకా నైట్కి పొద్దుటోనే కూరే ఉంది, ఇంకా దాంతో డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా తర్వాత మొత్తం సామాన్లన్నీ తోమేశాను. మళ్ళీ మార్నింగ్ లంచ్ బాక్స్ అడావిడ అయిపోతుంది అని చెప్పి నైటే తోమేసి పెట్టేశాను. ఇంకా మార్నింగ్ లెగ్గానే వంట అయితే స్టార్ట్ చేసేయచ్చు. ఇంకా ఈ సామాన్లు తోమిన తర్వాత ఇంకొక పని ఉంది, మెంతులు నానబెట్టాలి. మెంతులు వాటర్ అయితే చాలా మంచిదండి. షుగర్ ఉన్న వాళ్ళు కానీ, వెయిట్ లాస్ కానీ, హెల్తీగా ఉండాలి అనుకున్నా, ఎయిర్ ఫాల్ తగ్గాలనుకున్నా, దేనికైనా సరే ఖచ్చితంగా తాగడానికి ట్రై చేయండి. కొంచెం చేదుగానే ఉంటుంది, కాకపోతే మంచిది కదా. ఇంక ఈ మెంతులు నానబెట్టేస్తే నా నైట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది, ఇంకా పడుకోవడమే. అలాగే మజ్జిగ అవి నేను అంటే పాలు మధ్యాహ్నమే తోడేస్తాను, అందుకే మీకు నైట్ రొటీన్లో అది కనిపించలేదు. ఇంకా కొంచెం వంటలు సర్దేసుకొని నేనైతే ఇంకా పడుకుంటాను. ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా లేకపోతే ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్.